బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామివారి గుళ్ళే దొంగలు పడ్డారట. గుడి లోపట బయట ఎప్పుడు చూసినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళా మీదికెళ్ళి ఇంచు మూల గల్లబడేటట్టు సీసీ కెమెరాలు ఉంటాయి. అయినా కానీ దొంగతనం జరిగిందట. ఇంకో ముచ్చటేందంటే గుడికి కీకెపెట్టు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నదట. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయే. కుక్కను కూడా ఎంట పెట్టుకొచ్చిర్రు. ఇక ఆడున్నోళ్ళేమో దొంగల వాడుకు కారణం ఏందో చెప్తుండ్రు. ఇనుండ్రి. మీరు ఈ రోజు ఇంత పెద్ద టెంపుల్ కు రెగ్యులర్ ఈవో లేడు. మేము ఒకటే బాసర గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం. జేసీ టెంపుల్ లాగా కలెక్టర్ స్థాయిలో హోదాలై కూడా మరి ఈవో నియమించాలి. ఇక్కడ భద్రత వైఫల్యం, అదే విధంగా రిటైర్డ్ మిలిటరీతో సహా ఇక్కడ మరి నియమించాలి. ఇన్నరా ఈవో సారు ఈడ ఉండడట. ఆ గుడి రాజు లేని రాజ్యం లెక్క, సర్పంచ్ లేని గ్రామం లెక్క తయారైందట. మంటి పనికైనా మనోడు ఉండాలి. గుడి మా ఊళ్ళే ఉన్నది కాబట్టి మా బాసరలో కూడా ఎంతో మంది నిరుద్యోగులు ఉండ్రు. మా ఊరోళ్ళను ఈవోగా పెట్టాలంటే గుళ్ళు గోపురాల శాఖోళ్ళు సప్పుడు చేస్తలేరట. హోంగార్డులు 28 మంది రేయి పగలు ఈగెను కూడా గుళ్ళెకు పోకుండా కావలి కాసేందుకు ఉన్నారట. మరి అర్ధరాత్రి దొంగతనం జరుగుతుంటే వాళ్ళు జోరు నిద్రలకు జారుకున్నారా ఎట్లా? అక్కడోళ్ళేమో ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. ఈవో గారు డౌన్ నిర్లక్ష్యాన్ని వెంటనే ఖండాలుగా ఖండించాలి అంటుర్రు. మరి దొంగలను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో ఏం కథనో. ఆ చోరుల మీద మా అన్నవయ్య ఆఖరికి దేవుళ్ళ గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు కదా. మంచోళ్లకు కాళ్ళు చెయ్యిలు పడిపోయి పచ్చవాతం వస్తుంది. ఇసొంటి పాపాత్ములకు రాకపోవట్టే వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అని సాపెనలు పెడుతుండ్రు దేవుళ్ళను నమ్ముకున్నోళ్ళు.